గన్నవరం కాన్స్టిట్యున్సీ నుంచి కూడా వల్లభనేని వంశీ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లోనే ఆయన నివాసంలో కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసినటువంటి ఘటనలో వైసీపీలో అప్పట్లో 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వల్లభనేని వంశీ కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అప్పట్లో వైసీపీ రూలింగ్ టైంలో కూడా తెలుగుదేశం పార్టీ మీద పిచ్చాపాటి విమర్శలు చేయటం, అప్పట్లో లోకేష్ బాబు మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఇష్టారీతను మాట్లాడినటువంటి వల్లభనేని వంశీ అక్కడ జరిగినటువంటి వైసీపీ తెలుగుదేశం పార్టీలో గెలిచి మళ్ళీ వైసీపీలో చేరి వైసీపీలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తూ వైసీపీలో ఫైర్ బ్రాండ్గా పేరు పొందుతూ వైసీపీ నుంచి కూడా ఆయన కమ్మ నేతలను టార్గెట్ చేస్తూ, ముఖ్యంగా లోకేష్ బాబు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద టార్గెట్ చేస్తూ ఆయన విమర్శలు చేయటం కూడా అప్పట్లో సంచలనాలు అయినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. సో అప్పట్లో గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించి 11 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ కేసులో కూడా వల్లభనేని వంశీని ఈరోజు అరెస్ట్ చేసి కాసేపటి క్రితం అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి కూడా విజయవాడకు తీసుకొస్తున్నట్టుగా కూడా మనకి ట్రోల్ అవుతూ ఉంది యూట్యూబ్లో కానీ వాటన్నిటిలో కూడా. సో రాబోయే రోజుల్లో కూడా వల్లభనేని వంశీ గడ్డు పరిస్థితులనే చెప్పాలి. ఎందుకంటే వైసీపీ టైంలో ఆయన చేసినటువంటి విమర్శలే ఆయనకు ఈరోజు ఇబ్బందికర పరిస్థితులు సృష్టించాయని కూడా కొంతమంది పొలిటికల్గా కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఆయన మీద ఎలాంటి కేసులు పెడతారు, వాటన్నిటి నుంచి తప్పించుకొని మళ్ళీ రావటం, పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేయటం, ఇదంతా కూడా ప్రజలు అంతగా వల్లభనేని వంశీని స్వీకరించకపోవచ్చు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈయన క్యారెక్టర్ మీద కూడా దెబ్బ కొట్టి ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారు. సో రాబోయే రోజుల్లో కూడా వల్లభనేని వంశీకి గన్నవరం కాన్స్టిట్యున్సీలో గడ్డు రోజులు వచ్చినాయని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. మరి కొన్ని రోజులు జైలు జీవితం గడపాల్సిన అవసరం వంశీ తెచ్చుకున్నాడని కూడా కొంతమంది తన నోటిదలతో తెచ్చుకున్నారని కూడా తెలియజేసుకున్నాను.